అమ్మమ్మ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అనుకుంటున్నావు? నీకోసం అనేసి కేఎఫ్సి స్టైల్లో చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేస్తున్నాను. ఆ రోజు మనం తిన్నాం కదా, నువ్వు చాలా చాలా బాగుందన్నావు కదా, అందుకోసం అనేసి ఇప్పుడు నీకోసం ఈ లెగ్ ఫ్రై నాని ఈ రెసిపీ కోసం అనేసి 6 లెగ్ పీసెస్ తీసుకొచ్చాను. ప్రాసెస్ అంతా కూడా అందరికీ వ్యూయర్స్ అందరికీ చక్కగా చూపెడతాను. అమ్మమ్మ నీకు చేయడం వస్తుందా? నాకెందుకు రాదు నాని, ఈ మధ్యలో ఏ వంట చేయాలన్నా చాలా ఈజీ. అన్ని వీడియోస్ మనకు అన్ని మాధ్యమాలలో దొరుకుతున్నాయి. అమ్మమ్మ మరి ప్రాసెస్ ఏంటిది? నాని, ఇక్కడ మనము 6 లెగ్ పీసెస్ తీసుకున్నాం కదా, వీటికి 2 స్పూన్స్ ఆఫ్ కారం తీసుకోవాలి, హాఫ్ స్పూన్ సాల్ట్, ఆ తర్వాత వీటికి కొన్ని మసాలాలు మనం వేసుకోవాలి. 1 బై 1 చూపెడతా ఏం వేసుకోవాలో. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ మిరియాల పొడి, కొంచెం బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు, వీటన్నిటిని వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా కూడా ఈ పీసెస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. కాకుండా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే ఈ పేస్ట్ని ఫ్రెష్గా రెడీ చేసుకుంటాను. అంతేకాదండి, నేను ఎప్పుడు కూడా షాప్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ని యూజ్ చేయను. ఇలా మనం వీటన్నిటిని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. వీటిలోకి ఒక ఇంగ్రీడియంట్ చాలా చాలా ఇంపార్టెంట్, అది అందరికీ తెలిసిందే అండి, కర్డ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకు కర్డ్ అనేది మంచి బైండింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. వీటన్నిటిని మంచిగా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ మసాలా అంతా కూడా ఈ పీసెస్కి చక్కగా పట్టాలి. ఇంకొక పాయింట్ అస్సలు మర్చిపోవద్దండి, ఒక ఫోర్క్ తీసుకొని ఈ పీసెస్ అన్నింటికి కూడా హోల్స్ లాగా చేసుకోవాలి. నేను అది చూపెట్టలేదు, మీరైతే ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దండి. ఎందుకంటే అలా మనం హోల్స్ లోపలికి పెట్టుకోవడం వల్ల ఈ మసాలా అంతా కూడా లోపలికి మంచిగా అబ్జర్వ్ అయ్యి మనకు తినేటప్పుడు పీస్ తినేటప్పుడు మంచి టేస్టీ వస్తుంది. చూడండి, నేను చూపెట్టిన విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇట్లా మనం మిక్స్ చేసుకున్నాక మనము ఒక 1 అవర్ పాటు పక్కకు పెట్టేసుకోవాలండి. ఏం చేస్తున్నావు అమ్మమ్మ? అదేం పిండి? ఇదా కార్న్ ఫ్లోర్ పిండి నాన్న. ఇందాక మనము పీసెస్ పక్కకు పెట్టుకున్నాం కదా, వాటన్నిటిని కూడా మనం వీటిలో వేసుకొని ఈ పిండి కూడా అన్ని సైడ్లు అంటే విధంగా చూసుకొనేసి మనము మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి నాన్న. అప్పుడు నువ్వన్న కేఎఫ్సి స్టైల్ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై అయిపోతుంది నాన్న. ఇంకేం వేస్తున్నావు అమ్మమ్మ? ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం సాల్ట్ ఈ పిండిలో కూడా వేసుకోవాలి. స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. సరే అమ్మమ్మ, ఇంకెంతసేపు పడుతుంది? ఇంకో హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది, ఎందుకంటే ఇవి డీప్ ఫ్రై అవ్వాలి కదా. చూడు, నేను చూపెట్టిన విధంగా చికెన్ లెగ్ పీస్ తీసుకొని అన్ని వైపులా ఈ పిండి చక్కగా అంటే విధంగా ఈ పీసెస్ని మనము ఈ పిండిలో వేసుకొని ఇలా నేను చూపెట్టిన విధంగా చేయాలి. అమ్మమ్మ, ఆర్డర్ పెడితే 10 minutes వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంత అవసరమా? నువ్వు అన్నది నిజమే నాని, కాకపోతే వర్షాకాలం బయట ఫుడ్ అస్సలు తినద్దు నాన్న. వాళ్ళు ఎలా చేస్తున్నారో మనకు అసలు తెలియదు కదా. అంతేకాదు, ఇలా మనం చేసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, అంతేకాదు రుచికి రుచి. అమ్మమ్మ, ఇది చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? మనము బయట తిన్నప్పుడు ఆయన ఖర్చు కంటే తక్కువే అవుతుంది నాన్న.
అందులో సగం ఖర్చు అవుతుంది. ఇప్పుడు చూడన్నాను, ఇంకా ఇందాక మనం ఇవి పీసెస్ అన్ని రెడీ చేసుకున్నాం కదా, వీటిని మనము ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే వాటిని తిప్పొద్దు నాన్న, కాసేపు ఆగాక వాటిని తిప్పాలి. అమ్మమ్మ చూస్తుంటే నీళ్ళు ఉడుతున్నాయి అమ్మమ్మ. ఇంకో 10 నిమిషాలు అయితే అయిపోతాయిలే నాని, తిండు. నాని, మంచి స్మెల్ వస్తుంది కదా. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొనేసి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి నాన్న. వీటిలో మనము మసాలాలు అవన్నీ వేసాం కదా, అందుకనేసి మనకు మంచి స్మెల్ వస్తుంది. చూడు, మంచి గోల్డెన్ ఎల్లో కలర్లోకి వస్తున్నాయి కదా నాని. చూడు, నువ్వు ఎంతగానో ఇష్టపడే కేఎఫ్సి స్టైల్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎట్లుంది నాన్న చూడడానికి? చాలా బాగుంది. చూడడానికే కాదు నాన్న, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా అలానే రిమైనింగ్ అన్నింటిని కూడా మనం వేసుకునేసి నేను ఇందాక చూపించిన విధంగా వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. వీటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే మనకు హై ఫ్లేమ్లో ఉంటే స్టవ్ ఇవన్నీ కూడా మనకు పైన అవుటర్ లేయర్ మాత్రం ఫ్రై అవుతాయి, లోపల మాత్రం అస్సలు కుక్ అవ్వదు. అందుకనేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. టోటల్ ప్రాసెస్ వచ్చి మనకు ఒక 45 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది చేయడానికి. అంతేకాదు వీటన్నిటిని కూడా మనము మ్యారినేట్ చేసుకొనేసి ఒక 1 అవర్ మనం అలా సైడ్కి కూడా పెట్టేసుకోవాలి. సో మనకి టోటల్గా ఒక 2 అవర్స్ టైం అయితే పడుతుంది. అమ్మమ్మ చేసుకుంటే అయిపోయినట్టేనా? అయిపోయింది నాని. పిల్లలు అందరు తీసుకోండి, తినండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి మరి. చిన్న పిల్లలు కదా, సో పిల్లలు బయట తినాలనేసి అనుకుంటారు. మనం ఇంట్లోనే ఇలా చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు, అంతేకాదు హెల్దీ కూడా. పిల్లలు చెప్పాలి ఎలా ఉందో. సూపర్ అమ్మమ్మ, థ్యాంక్ యూ.